నమస్తే వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పన శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకుల కోసం పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించనున్న మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత బయోడేటా విద్యార్హత ధృవీకరణ సర్టిఫికేట్లతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఈ నెల 28 గురువారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు 8919914978 9985346768 9866357531 నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల రేపు 28/12/2023 గురువారం రోజున జిల్లా వ్యాప్తంగా మా కళాశాల వేదికగా మినీ జాబ్ మేళాను మేము నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని మరియు పక్క జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి 10th క్లాస్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులు, ఆ పైన విద్యార్హతలు ఉన్నటువంటి విద్యార్థులందరూ, తర్వాత నిరుద్యోగులందరూ రేపు మేము నిర్వహించబోయేటువంటి మినీ జాబ్ మేళా లోపల పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మినీ జాబ్ మేళా లోపల పాల్గొనేటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మేము అపోలో గ్రూప్ కంపెనీస్ వారు, అదేవిధంగా జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు, అదేవిధంగా రేడియంట్ మెడికల్ సర్వీసెస్, తర్వాత వరుణ్ మోటార్స్, రిలయన్స్, ఫిన్కేర్, అదేవిధంగా ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, శుభగృహ, ల్యాండ్ షేర్, తర్వాత మారుతి స్టెప్, ఇలాంటి సుమారుగా ఒక 10 కంపెనీస్ ఈ మినీ జాబ్ మేళా లోపల పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగ యువతి యువకులందరూ మీ యొక్క జిరాక్స్ సర్టిఫికెట్లతోటి రేపు అనగా 28వ తారీఖు నాడు, డిసెంబర్ 28వ తారీఖు నాడు మా కళాశాల ఆవరణ లోపల జరుగుతున్నటువంటి మినీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ అయ్యి ఈ కంపెనీస్ నిర్వహించేటువంటి ఇంటర్వ్యూస్ లో పాల్గొని మీరు ఆ కంపెనీస్ లోపల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొందాల్సిందిగా నిరుద్యోగ యువతను నేను కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అగ్రహారం సంయుక్తంగా కళాశాల వేదిక నిర్వహిస్తున్నటువంటి ఈ మినీ జాబ్ మేళాకు నిరుద్యోగ యువకులందరూ తమ విద్యార్థి జిరాక్స్ సర్టిఫికెట్లతో రేపు అనగా ఉదయం 10 గంటలకు 28వ తారీఖు నాడు ఈ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ మినీ జాబ్ మేళాలో సుమారు 10 కంపెనీలు పాల్గొంటున్నాయి. కాబట్టి ఈ నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం. ఈ వీడియోలో చూసేందుకు అందంగా ముస్తాబైన కనిపిస్తున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయి 4 నెలలైంది. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చేసే ప్రజలతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండు ప్రభుత్వ కార్యాలయాల మధ్యన 8 లక్షలతో నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు 7 ఏళ్లు పట్టింది. ప్రారంభానికి మరి నెల్లు పడుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలంటున్నారు.
కొడిమియాల మండలంలోని పూడూరు గ్రామంలో బుధవారం 10 గ్రామాల ప్రజలు పూడూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని అందరూ చర్చించారు. జేఏసీ మండల కన్వీనర్ బండ రవీందర్ రెడ్డి, యూత్ కన్వీనర్ గా రాజశేఖర్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు. అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన యొక్క మండల సాధన ఆవశ్యకత, అదేవిధంగా మన మండల సాధన యొక్క ముఖ్య కార్యరూపం, ఆ కార్యరూపం దాస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. పరిపాలన సౌలభ్యం ప్రజల యొక్క సౌకర్యార్థం కూడా ఈ నూతన మండలం అనేది మనకు పూడూరు మండల సాధన కోసము 10 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూర్చొని ఏకగ్రీవంగా ఒక మండల సాధన జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పూడూరు మండల సాధన జేఏసీ కన్వీనర్గా బండ రవీందర్ రెడ్డి గారు పూడూరు పిఎస్సిఎస్ చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యూత్ అధ్యక్షులుగా మరియు సోషల్ మీడియా అధ్యక్షులుగా కూనవేని రాజశేఖర్ గారును ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 10 గ్రామాల సర్పంచులు, 10 గ్రామాల ఎంపీటీసీలు, 10 గ్రామాల పరిధిలోని ఎంపీటీసీలు, ఉప సర్పంచులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ వారి సమ్మతంతో పై 2 పేర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని తీర్మానం చేయడం జరిగింది. సాధన కొరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ మరియు మిగతా ఉత్సాహవంతులైన యువకులు అందరూ ఒక మెసేజ్ ద్వారా, జేఏసీ మెసేజ్ ద్వారా అందరూ రావడం జరిగింది. మీ విలువైన టైంను దీనికి స్పెండ్ చేసి ఎవరైతే భావితరాల కొరకు మనం పూడూరు మండలం ఏర్పడితే ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో మీరు అందరూ వచ్చినందుకు మీరు ముఖ్యంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దీనిలో భాగంగా పూడూరు హెడ్ క్వార్టరు పిఎస్సి చైర్మన్ అయిన నన్ను బండ రవీందర్ రెడ్డిని మీరు ఈ జాయింట్ కమిటీ కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. మీరు ఎన్నుకున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు మరియు దీనికి నా పూర్తి సహకారం అందిస్తా. ఏ రకంగా కూడా మీ అందరినీ కోఆర్డినేషన్ చేసి కలుపుకొని పోయి పూడూరు మండలం సాధన అయ్యేదాకా కూడా, మండలం ఏర్పడేదాకా మీతో నేను ఉంటా, నాతో మీరు ఉండాలి. తర్వాత దీనిలో ఎవ్వరం కూడా పార్టీలకు అతీతంగా ఎవరికి ఎలాంటి ఉద్దేశం లేకుండా చేద్దాం. దీనికంటే ముందు మా రామస్వామి కాక మాకు ఎప్పుడు ఇక్కడ పూడూరు సర్పంచ్ కానీ వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ శేఖర్ కానీ, శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహం ఉన్నది. వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకున్న ఒకటి ఈ మండలం పూడూరు మండల సాధన జేఏసీ కమిటీ ఏర్పాటులో భాగంగా అన్ని గ్రామాల 10 గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు. మాపై నమ్మకం ఉంచి రవీందర్ రెడ్డి గారిని జేఏసీ కన్వీనర్గా, నన్ను యూత్ కన్వీనర్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాపై ఉంచిన బాధ్యతని పూర్తి స్థాయిలో ఈ మండలం ఏర్పాటు అయ్యే వరకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించి దీనిపై కార్యాచరణ జేఏసీ రూపొందించిన కార్యాచరణను అమలు చేసే విధంగా అన్ని గ్రామాల్లో ఉన్న యూత్ని, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ముందుకెళ్లడానికి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. వెమ్లవాడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం రోజున ఆలయ వ్యవస్థాపకులు కొండదేవి ఆధ్వర్యంలో మండల పూజ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు, లక్ష పుష్పార్చన మరియు అష్టోత్తర కలశ పూజ, గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం పడి పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అల్పాహారం అందజేశారు. ओम संकीर्तन सामधो सायुधो समाहतो सजकीवन्ये पुत्रमैवान स्वेरो अस्मिन् विजयारणामयामि स्नापयामि नोदयामि संकीर्तनामि ओम विलोकरक्षकाय नमः विलोकरक्षकौ सामधो सायुधो समाहतो सजकीवन्ये पुत्रमैवान स्वेरो आवाहयामि स्नापयामि नोदयामि
यामी ओम नमस्ते नमः गजाननाय गजाननाय नमः गजाननं सांगो सायनो स्वाहो त्रिकेवल्ये विक्रमदासेनो స్వామి శరణయ్యప్ప వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అతిపెద్ద పుణ్యక్షేత్రం తర్వాత రెండో పుణ్యక్షేత్రంగా అయ్యప్ప స్వామి దేవాలయం 31 సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ జరిగి 26 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామివారికి శబరిమలలో ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా వేములవాడలో మన గురుస్వాములు మరి ప్రధాన అర్చకులు ఉమాకాంత్ యశ్వంత్ గురుస్వామి దేవరాజు మరి మొంగోని అంజయ్య మరి చాలామంది గురుస్వాములందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి అయ్యప్ప స్వాములు దాదాపుగా సుమారు ఒక 200 మంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ వేములవాడ పుణ్యక్షేత్రంలో మాల వేసుకోవడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో చాలామంది హాజరవ్వడం జరుగుతుంది. మేము స్వామివారికి 16 తారీఖు మాలాధారణ జరిగినప్పటి నుండి మరియు ఆరటి ఉత్సవము సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు ఇదివరకు జరిగినవి. ఇప్పుడు ఈరోజు 27 తారీఖు నాడు మండల పూజ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయము గోపూజతో స్టార్ట్ అయ్యి మరి స్వామివారికి 108 కలశంలసే అభిషేకములు, 1,00,000 పుష్పార్చన, గణపతి పూర్ణాహుతి మరి పడిపూజ కార్యక్రమంలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలామంది కూడా అయ్యప్ప స్వాములు, నానయ్యప్పలు, మహిళా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు సంక్రాంతి 15 తారీఖు వస్తుంది. ఇప్పుడు 15 తారీఖు రోజు ఉదయము అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ముగ్గుల పోటీ కార్యక్రమం, ముగ్గులు వేయడము పోటీ అనేది ఏం లేదు. స్వామి వారి ఆవరణలో దేవాలయం ఆవరణలో ముగ్గులు అందరూ కూడా రంగురంగుల పల్లి ముగ్గులందరూ కూడా పిల్లలు, మహిళా సోదరులందరూ కూడా వచ్చి వేయడం జరుగుతుంది. మరి స్వామివారికి సాయంత్రము 4 గంటలకు మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుండి ఆభరణాలు మా ఇంటి నుండి తీసుకెళ్లి స్వామివారి దేవాలయంలో పూజ కార్యక్రమాలు చేసి మరి అయ్యప్ప స్వామి దేవాలయం తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. మరి ఇక్కడ జ్యోతి వచ్చే టైం కూడా టీవీలో అరేంజ్ చేసి జ్యోతి కూడా చూడడానికి భక్తులకు వీలు కల్పించడం జరుగుతుంది. దాని తదనంతరం మరి దాని తర్వాత ఏదైతే ముగ్గులు వేసినా ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పలందరికీ కూడా వారికి స్వామివారి ప్రసాదము మరి గిఫ్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మండల పూజ కార్యక్రమంలో మరి అయ్యప్ప స్వామి జ్యోతి దర్శన కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొంటారు. మరి దాదాపుగా 31 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మా వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు మరి చాలామంది పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి దగ్గరికి మరి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చే భక్తులకు కూడా ఈ 60 రోజుల అన్నదాన కార్యక్రమంలో కూడా చేయడం జరుగుతుంది. మరి స్వామివారి ఆశీర్వాదంతో, రాజరాజేశ్వరి అమ్మవారి, బాబావారి ఆశీర్వాదంతో ఇక్కడ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యులు, అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరూ అయ్యప్ప భక్తులు కూడా ఇది మాది దేవాలయం అని ప్రతి ఒక్కరు అన్నదానంలో కానీ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుచు మరి ఏదైతే పూర్వజన్మ సుకృతంగా ఈ సేవా కార్యక్రమాలు నాకు అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామి వారికి, రాజరాజేశ్వర స్వామి వారికి, దేవాలయం ఆవరణలో సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి టెంపుల్, షిరిడి సాయిబాబా, భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా
వేములవాడ పట్టణంలోని కోర్టుల బస్టాండ్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన పైకప్పులు వేయకపోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ దోమలతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ డ్రైనేజీ పైకప్పు వేయడానికి పరాట చెక్కలు వేయాలని, ఆ చెక్కలు షాపు యజమానులు కొనుగోలు చేసుకోవాలంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి 1500 నుంచి 1600 వరకు వసూలు చేస్తున్నాడు. ఆర్ఎన్బి అధికారులు సదరు కాంట్రాక్టర్ డ్రైనేజీలో ఉన్న చెత్త చెదారం తీయకుండానే పైకప్పు వేయడంపై బుధవారం మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైనేజీ పైకప్పు వేయడానికి వేసిన సామాగ్రిని మున్సిపల్ అధికారులు మున్సిపల్ వాహనంలో కార్యాలయానికి తరలించారు. డబ్బులు ఇస్తేనే ఇప్పుడు పైకప్పు ఇవ్వని వారు మేము వేసే వరకు ఆగాల్సిందేనని కాంట్రాక్టర్ అంటున్నట్టుగా దుకాణాలుదారులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి వారి 43వ జయంతి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలో మొదటిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణలను ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు. ఉదయం స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు, లక్ష పుష్పార్చన మరియు అష్టోత్తర కలశ పూజ, గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం పడి పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అల్పాహారం అందజేశారు. పంచామృత శుద్ధోలగ్నారేణాభిషేక పూజనం జగరిష్యే జగన్నాథపతి కలశారాజనం జగరిష్యే కలశత్రమకే విశ్వకంఠే రుద్రసమావృతః మూలే తత్ర గౌర్మాక్షౌ సాగరాగ్ర వేదత్వ దేవ అంగహి
పట్టుకోండి సార్ ఏం చెప్తారు అక్కడ ముఖ్యమంత్రి నమస్కారం చేయండి సారు ఏ ఎన్నికలకు ముందైతే మేము గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా సత్వరమే అమలయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దేవాలయానికి ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళం. నిర్మాణాలు కట్టిన తర్వాత ఓన్లీ దత్త జయంతికి మాత్రమే బోట్ల ద్వారా భక్తులు వస్తారు, నిత్య పూజలు లేవు. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యం గారు నేను మాట్లాడుకున్నాం. పంతులు స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. 365 రోజులు ఇక్కడనే బోటు నిర్వహణ ద్వారా పూజలు మరియు భక్తులు వచ్చే విధంగా తప్పకుండా మరి ఆ బోటు నిర్వహణ అంటే భక్తులకు ఎంతో అంతో దాని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతుంది. దాని విధంగా ఇక్కడ చేసేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మరి కొత్తగా రాజకీయాల్లో 5 సంవత్సరాలు పదవి అయిపోయే సమయంలో వచ్చి బూటపు వాగ్దానాలు ఇస్తే దేవుడు కూడా చూస్తాడు. మేము ఇప్పుడు వచ్చి అధికారంలో వచ్చి 21 రోజు ఇవ్వాలి. సో మాకు బాధ్యత ఉంది, ఆ భగవంతుని ఆశీర్వచనం ఉంది. భగవంతుడు మాట్లాడి ఈ యొక్క గుట్ట అభివృద్ధి చేయించుకుంటారనే విశ్వాసం కూడా ఉంది. ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా అయ్యగారులు ఒక కోరిక కోరిండ్రు. 365 డేస్ ఇక్కడ బోటు నడవాలి, స్వామివారికి నిత్య పూజలు జరిపించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇక్కడ 365 రోజులు బోట్ ఫెసిలిటీ ఉంటుంది. రోజు స్వామివారికి నిత్య పూజలు చేయొచ్చు, ధూపదీప నైవేద్యాలు సమర్పించవచ్చు అని చెప్పిండ్రు. ఇలా మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో దీని ఒక దివ్య క్షేత్రంగా, ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా కూడా ఈ దత్తాత్రేయ స్వామి ఆలయంలో తీర్చిదిద్దుతామని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నారు. వేములవాడ మాజీ ఎంపీ రంగు వెంకటేష్ తండ్రి రంగు నారాయణ అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి వారి తండ్రి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించారు. ఇవి నాటి ఐఎన్టీ న్యూస్. నమస్తే.